ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ వచనం నుండి మనము 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా నిస్వార్థ క్రైస్తవ ధర్మం. పౌలు విశ్వాసులను వారి సొంత ఆందోళనకు మించి ఇతరుల పట్ల శ్రద్ధ వహించమని ప్రోత్సహిస్తున్నాడు. నిజమైన క్రైస్తవ ప్రేమ నిస్వార్థమైనదని మరియు ఇతరుల శ్రేయస్సును కోరుతుందని ఇది బోధిస్తుంది. రెండవది, ఇతరుల పట్ల శ్రద్ధతో వ్యక్తిగత అవసరాలను సమతుల్యం చేసుకోండి. వ్యక్తిగత అవసరాలను విస్మరించమని పౌలు చెప్పలేదు, కానీ ఇతరుల అవసరాలను కూడా పరిగణించమని చెప్పాడు. సమతుల్య క్రైస్తవ జీవితంలో తనకు తానుగా బాధ్యత మరియు ఇతరుల పట్ల దాతృత్వం 2 ఇమిడి ఉన్నాయని ఇది చూపిస్తుంది. మూడవది, ప్రేమ చర్యలో ప్రదర్శించబడుతుంది. ఇతరుల కోసం వెతకడం అంటే వారికి చురుకుగా సహాయం చేయడం, మద్దతు ఇవ్వడం మరియు శ్రద్ధ వహించడం. నిజమైన క్రైస్తవ ప్రేమ ఆచరణాత్మకమైనది మరియు నిజమైన దయగల చర్యలకు, పదాలకు మించి ఉంటుంది. దేవుడి మాటలను దీవించిన గాక. ఆమేన్.